హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నా. ఈరోజు మనము డైలీగా యూజ్ చేసేదానికి చాలా అందంగా ఉండే స్టడ్స్ అంటే టెంపుల్ జ్యువెలరీ అంటే లక్ష్మీ టైపు అట్లా అమ్మవారు ప్రతిమలు వచ్చినటువంటి వాటిని డైలీ యూజ్‌కి ఎలా యేసుకుంటే అందంగా ఉంటుంది, ఏ క్వాలిటీలో యేసుకుంటే అందంగా ఉంటుందో దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఎంత వెయిట్‌లో యేసుకుంటే లైఫొస్తాయి, ఏ క్వాలిటీలో మనం గోల్డ్ పెట్టుకుంటే లైఫొస్తాయనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. అలాగే మీకు హాల్మార్క్‌వి యూజ్ చేసే అకేషనల్ పర్పస్ అయితే హాల్మార్క్ యూజ్ చేసుకోవచ్చు. డైలీ వేర్ అంటే ఇట్లా మనం 85 టచ్, 75 టచ్ అట్లా యేసుకోవచ్చు. అంటే 75 కన్నా 85 చాలా బెటర్ అండి. 75 అంటే యూజ్ చేసే కొద్దిగా కలరు డల్ అయినట్టు అనిపిస్తది. 85 పెద్దగా అనిపించదండి. చాలా అందంగా ఉంటాయి. ఇవి లక్ష్మీ కమ్మలండి. మనము లక్ష్మీ అమ్మవారు మినిమమ్ సైజ్ అనమాట. 2 ఫింగర్స్ మిడిల్‌లో పెట్టుకున్న సైజ్ ఎంతొచ్చేది అప్రాక్సిమేట్‌గా లేడీస్ హ్యాండే కాబట్టి మీకు ఐడియా వచ్చుంటుంది. కస్టమర్ మనకి ఇవి పచ్చలు, ముత్యాలే కావాలని చెప్పి వాళ్ళు కస్టమైజ్ చేపించుకున్నారు కాబట్టి మనం అలానే చేస్తున్నాము. మీకు ఎట్లా ఇష్టమో మీరు అట్లా ఏసుకోవచ్చండి. బ్లాక్ స్టోన్స్ ఏసుకోవచ్చు, వైట్ ఏసుకోవచ్చు, లేకపోతే ఉత్త ముత్యాలే ఏసుకోవచ్చు. లేదా ఉత్త పోటాస్‌లో పింక్ ఏసుకోవచ్చు. మీ ఇష్టం అండి కలర్స్ స్కై బ్లూ కలర్స్ స్టోన్ అవైలబిలిటీ బట్టి మీకు ఏ కలర్ ఇష్టమైతుందో అవన్నీ మనము నచ్చేటట్లుగా కస్టమైజ్ ఆచార్‌కి చెప్పి చేయించుకోవచ్చండి. చాలా బాగొస్తాయి. మీకు హ్యాండ్‌మేడ్ అంటే ఇట్లా గొట్టం అన్నీ ప్రాపర్‌గా కరెక్ట్ లెంగ్త్‌లో పెడతారు. అందంగా చేస్తారనమాట. అదే రెడీమేడ్ అయితే బ్యాక్ నెట్ కూడా చాలా పల్చగా పెట్టడము, చిన్నగా పెట్టడము, కనీసం అది యేసుకునేకి కూడా అంత టఫ్ అయితుందంటే ఒక్కోసారి పొరపాటు కింద పడితే దొరకను కూడా దొరకదు. పైన పెట్టేటప్పుడు ప్రాపర్‌గా పెట్టాలి ఆ గొట్టము. అది ఎంత జాగ్రత్తగా పెడితే గాని లోపల కూర్చోదు. మనం అదే కస్టమైజ్ చేయించుకున్నామనుకో ఊరికే అట్లా పెట్టుకొని తిప్పుకుంటే కూడా ప్రాపర్‌గా కూర్చునేస్తది. అది రెంట్‌కి కస్టమైజ్‌కి, రెడీమేడ్‌కి తేడా అట్లుంటుందనమాట. ఇది ఇంకో కస్టమరు వాళ్ళకు డాలర్‌కి సెట్ అయ్యేటట్టుగా కింద మాకు ఒక పింక్, ఒక గ్రీన్ వచ్చేటట్లుగా చేయండి అన్నారు. ఇవి మనం చేసినాం. ముందు చూసినవి మనము ఉత్త ముత్యాలు ఉండాలి బాగా మంచిగా అన్నారనమాట. అట్లా చేసినాం. చాలా బాగొచ్చినాయండి. 1 గ్రామ్‌లో కూడా స్టడ్స్ వచ్చేసాయండి. 2 గ్రామ్స్‌లో లక్ష్మీ ప్రతిమ కూడా వచ్చినాయని చాలా మంది చెప్తా ఉంటారు రెడీమేడ్‌లో. అవంతా చాలా డెలికేట్ ఉంటాయండి. కనీసం ఈవెన్ మనం పడుకొని లేసే లోపల కూడా నొక్కులు వెళ్ళిపోతాయి. మళ్ళీ పనికిరావు. పొరపాటుగా ఏదన్నా ఒకటి తునిగిపోయిన సాల్టరింగ్ మనం ఇట్లా గోల్డ్ స్మిత్ వర్కర్ దగ్గర ఎత్తుకోపోయినా కూడా ఇది హీట్ చేసే లోపల పైనుండి ప్రతిమ కూడా మెల్ట్ అయిపోతుందనమాట. అట్లా ఊరికే మనం వేసుకొని మళ్ళీ వేసేసి మళ్ళీ వాళ్ళకు వాళ్ళ దగ్గర తీసుకోవాలి తరుగు అంతా ఎక్స్ట్రా పే చేసి అట్లుంటాయన్నమాట. మీకు ఒక వస్తువు తీసుకునేటప్పుడు వేస్టేజ్ పడుతుంది. మళ్ళీ అది రిటర్న్ ఇచ్చేటప్పుడు ఆ వేస్టేజ్ లెస్ చేస్తారు. మళ్ళీ మనం కొత్తది తీసుకున్నప్పుడు మళ్ళీ వేస్టేజ్ యాడ్ అవుతుందన్నమాట. దానికన్నా కొంచెము మధ్యతరగతికి ఆలోచించినారనుకో చేయించుకునేటప్పుడే 1 గ్రామ్ ఎక్స్ట్రా అయినా కొద్దిగా స్ట్రెంత్గా చేసుకున్నా మీకు లైఫ్ అనేది బాగా వస్తుంది. ఎప్పటికీ గుర్తుంటాయన్నమాట. పలానా రీజన్గా ఇది మనం చేయించుకున్నాం ఈ వస్తువు అనే దీంతో ఉంటుందన్నమాట. ముందుటివే ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉంటాయి నగలు. మెయిన్ నగలు తయారు చేసేటప్పుడు కింద కొండీలే అండి హ్యాంగ్ అయ్యే చోటు ఇది మూవ్ అవుతుంటాం. అట్లా కొండీలు కొద్దిగా చూసి మనం ఐడియాగా కొంచెం స్ట్రెంత్గా లావుగా చేసుకున్నాం అనుకో అది లైఫ్ బాగా వస్తాయి అనమాట. మళ్ళీ మిగిలినవన్నీ కొద్దిగా పల్చగా ఉన్న ప్రాబ్లం ఉండదు. ఎక్కడైతే హ్యాంగ్ అయితే నెక్స్ట్ స్క్రూ తిప్పుతాను ఆ స్క్రూ కొద్దిగా స్ట్రెంత్గా ఉండాలి. ఆ స్క్రూలు కూడా అంతే ఇష్టానికి టైట్గా తిప్పుకోవాలని ఇష్టానికి తిప్పితే తొందరపోతే జాగ్రత్తగా తిప్పుకోవాలి అంతే. అందుకే అండి అనేది గోల్డ్ ఎప్పటికీ మీరు 1 గ్రాము 2 గ్రాము కనీసం ఈవెన్ 1/2 గ్రామ్ అయినా తీసి పెట్టుకుంటాండి. ప్యూర్ మీకు దగ్గరగా ఉండే గోల్డ్ స్మిత్ దగ్గర అయినా సరే ఎక్కడైనా గోల్డ్ అవైలబుల్గా దొరికేటట్లుగా ఉంటే కొద్దిగా తీసి పెట్టుకున్నారనుకోండి 1/2 గ్రాము 1 గ్రాము 2 గ్రామ్స్ మళ్ళీ మన దగ్గర ఒక బంచ్గా ఒక 10 గ్రామ్స్ అయినాక మీరు ఒక వస్తువుగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అప్రాక్సిమేట్గా మీకు దగ్గర 8,000 పైన కాస్ట్ పడిపోతుంది. నేను అప్పుడు గోల్డ్ గురించి వీడియో చేసినప్పుడు 6,000 చేంజ్ ఉన్నింది. ఎప్పటికీ గోల్డ్ పెరగడం అండి తగ్గడం అంటూ ఉండదు. తగ్గితే 200 ఇట్లో అట్లా ఉంటుంది. అంత తప్పితే అంతక మరీ తగ్గదు. కాబట్టి జాగ్రత్తగా మనీ సేవ్ చేసుకొని కొద్దిగా తీసుకొని మీకు ఇష్టమైన చిన్న సింపుల్గా నగలు చేయించుకోండి. ఇది సింపుల్ నెక్లెస్ అండి. ఇప్పుడు చూసిన లక్ష్మీ స్టడ్స్లోకి ఇది సెట్ అయిపోతుంది. చాలా అందంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ మోడల్ కూడా అండి. ఇది ఇంకో మోడలు మీకు కింద హ్యాంగ్ కాకుండా ఫిక్స్డ్గా ఉంటాయన్నమాట. మూవ్ కాకుండా ఇవి చాలా అందంగా ఉంటాయి. అది యాంటిక్ మోడల్. ఇవి గోల్డ్ బాల్స్ పెట్టేసిన ఫిక్స్డ్గా చాలా బాగుంటాయండి. ఇవి లాస్ట్ టైం మీకు షార్ట్లో అప్లోడ్ చేసినాను. ఇవి జనరల్ పాలిష్ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు మాకు వద్దు యాంటిక్ కలర్ ఏమంటున్నారు. యాంటిక్ కలర్ వేసినాక చాలా అందంగా వచ్చినాయండి. ఈ కింద కూడా ప్లెయిన్ బాల్స్ పెట్టినాం హ్యాంగ్కి. మీరు నెమ్మదిగా కావాలంటే కింద మార్చుకోవచ్చు. మీరు కలర్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు. స్వరాస్కి పోటాస్ ఏవైనా వేసుకోవచ్చు. మీకు ఇది అరౌండ్ ఈ దండ అంత తగిలించినాక 14 గ్రామ్స్ వచ్చిందండి. చాలా అందంగా ఉంది. సింపుల్గా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా ఎలిగెంట్గా ఉంటుందండి.
ఆ కమ్మలకు తగినట్లుగా ఇది డాలర్ అనమాట. సెట్ అయిపోతుంది. మనము పెళ్ళిళ్ళకి ఎక్కడైనా కూడా ఈ డాలర్ ఒకటి వేసుకొని ఆ కమ్మలు పెట్టుకొని వెళ్ళిపోతే ఆల్ ఓవర్‌గా మనకొక సెట్ ఉన్నట్లుగా చేసుకోవచ్చండి. అంత అందంగా ఉంటుంది. ఇది కూడా అంతే. ఇది సేమ్ డాలరే, ఊరికే శాంపుల్ పెట్టాను. ఈ డాలర్ కూడా అంతే అండి. మనం వెయిట్ పెట్టిద్దు, బ్యాక్ హుక్ వచ్చింది చూడండి, అది కొద్దిగా స్ట్రెంత్‌గా పెట్టినాము. వెయిట్ తక్కువగా పెట్టాలంటే ఇవన్నీ పల్చగా సన్నగా పెడతాం అనమాట, అంతే డిఫరెన్స్. ఇవి అంతే. ఫస్ట్ ఇవి నా కమ్మలే అండి. ఈ మోడల్ చూసి మళ్ళీ సేమ్ అట్లే లక్ష్మీ కమ్మలు కొద్దిగా వేరియేషన్తో వచ్చినాయి అనమాట. ఈ మోడల్ చూసి అన్నీ ఒక 10 సెట్లు లంకా చేస్తున్నాం. లక్ష్మీలు కొద్దిగా పెద్దగా, కొద్దిగా చిన్నగా. మేము గోల్డ్ స్మిత్ వర్కర్స్ కాబట్టి ఇవన్నీ నేను చాలా సన్నగా పెట్టుకున్నాను కింద కొండీలు. మళ్ళీ మాకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి నాకు ఇప్పుడు నచ్చకపోతే మళ్ళీ తీసి మళ్ళీ నేను వేరే కలర్లో అల్లుకుంటాను అనమాట. ఇది సింపుల్ నక్లీసు. అరౌండ్ మీకు అంతా 11 to 12 grams వస్తుందండి. ఇంకా మీకు ఏమన్నా థాట్స్ ఉన్నా, గోల్డ్ గురించి ఏమన్నా మీకు ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఇంతవరకు నన్ను ఆదరించిన దానికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.